అమ్మాయి కూడా మధ్యరంగ పుడితే పని పాటలేదు ఇంకా అసలు ఏ పని పాట లేదండి. ఏ బాబు? తల్లి గారికి ఏమో చిన్న కొడుకండి. అవును. తండ్రి గారికి పెద్ద కొడుకండి. బాబు ఈ మధ్యరంగ పుట్టిన వాళ్ళందరూ ఆస్తి పని చూడాలి తప్ప నాయన ఏ పని లేదండి. తల్లికి అందరూ సమానమే. వెంకటేశ్వర స్వామి తల్లి అడ్డాల్లో ఉండి అతియాగారంగా బ్రతుకున్నాడు. పాడుచ్చి ఉన్నాడు. వెళ్తున్నాడు, ఎదుగొస్తున్నాడు, ఇంటి మీద రానేసి బాబు రాడు. బాబు నీ వంతులంటేను నల్లరాళ్ళు పోట్లాడతాయి. నీ కోణం అంటే కోణము, నీ గుళ్ళు అంటే గుళ్ళు, నీ గోపురం అంటే గోపురము. ఈ దేవుడు వచ్చిన ఆదాయము 10 కోట్లు వస్తుంది. 10 గంటల బంగారము, 600 బంగారము, వాహనాల బంగారము, పల్లకీల బంగారము, స్వాముండే స్థానం బంగారు పొతనాడేశారు. వెంకటేశ్వర స్వామి ఆ రోజుకి అందరవాడిగా అల్లపల్లెక్కుపోతుంటే బుడ్ల కన్నా స్త్రీలు నేలాట్రేవ కాడకు వెళ్ళి ఈ సౌండ్ పడుతున్నారు. ఈ బొమ్మ సిన్నక నా చిన్న మాధవున్నే కదా అందరూ అన్ని మాట్లాడుతున్నారు. ఈవిడ కాలమందున తగినంటే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే అతని రాజ్యం ఏదో తల్లి గారి గోవిందరాజుతో అంటుంది, నా బాబలెవరు బాబు నాయన గోవింద మహారాజు నాయన సోదరుడు దేశం మీద అల్లరపల్లిక్క చేస్తున్నాడు. తగినంటే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే అతని రాజ్యం ఏదో తల్లి గారు మాటలు ఆలకించిన కుమారులు పెళ్లి సంస్థాపనవుతున్నారు. స్థాపన వేరు నన్నమగా ఆశ్చర్యముగా అడుగుతున్నారు. గురువు గారు మగవారి కదా ముడేసుకోవడం ఏమిటి అనుకోవచ్చమ్మా. పూర్వం పెద్దలకు శకలుండేవి. ఏనుముడేస్తే చుట్టేరు పగ్గాలు, పెట్టిన నామాలు, విసిరిన చేతులకు నాయన వేలగడియాలమ్మో నాయన కుమారులు తల్లి గారు దేవుణ్ణి అడుగుతున్నారు. అమ్మాలో మాయమ్మ మమ్మగన్న మా తల్లి దీవించు నా తల్లి
వెళుతుర్రమ్మ అన్నారు. మీ తల్లి గారు బావుకు వెళ్ళి ఆడపుట్లు 3 పుట్లు ధూప నైవేద్యం సమర్పించి కుమారులు మీరు క్షేమంగా వెళ్ళి నాకు తగినంటే కుమారులు పెళ్లి సోపులకి వెళుతున్నారు. వెళ్ళేరు వెళ్ళేరు నాయన వెళ్తా ఉన్నారు. నాయన వెళ్ళేరు నాయన వెళ్ళగా పిల్లలు